యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కొత్త కొత్త వీడియోస్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలిసినవి, తెలియనివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక వీడియో చూసి నేను ట్రై చేశాను. కానీ వీడియో మొత్తం చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది ఏంటి ప్రాసెస్ అనేసి. సో, ఇంట్లో మనకి డిస్టర్బ్‌గా ఉన్నటువంటి కొబ్బరి కుడకలు దేవుడి దగ్గర కొట్టినవి ఉంటాయి కదా! అవి అలాగే పాడైపోతున్నాయి అనేసి నేను ఒక వీడియో చూసి ట్రై చేశాను. ఈ ప్రయత్నంలో ఎలా చేశానో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఎందుకంటే మనము వీడియోస్‌లో చూసినవి ట్రై చేయడానికి మనము ఇంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు అవి సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి వీడియో ఏంటి అంటే కొబ్బరి నూనె, పచ్చి కొబ్బరితో మనము కొబ్బరి నూనె ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి. ఇంట్లో కొన్నిసార్లు మనకి అప్పుడప్పుడు కొట్టినవి ఒక 10, 15 కొబ్బరి ముక్కలు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంటాయి. కొన్నిసార్లు ఎండబెట్టిన అవి కరెక్ట్‌గా రావు, నల్లగా ఉంటాయి, కొంచెం బూజు పట్టేసి. వాటిని ఏం చేయాలో అర్థం కాదు. గానుగ దగ్గరికి తీసుకెళ్ళాలంటే అవి సరిపడా ఉండవు. సో, ఇంక నేను ఒక వీడియో చూసి ఇలా ట్రై చేశాను. ఇక నైట్ మొత్తము ఈ కొబ్బరి కుడకలని కొద్దిగా నల్లగా ఉంటే వాటిని నానబెట్టేశాను. నానబెట్టినాక తెల్లారి నెక్స్ట్ డే నేను మార్నింగ్ వాటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసేసి వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్‌గా మన దోస బ్యాటర్ లాగా రావాలన్నమాట. అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక మనము చేసేటువంటి ఈ ప్రాసెస్‌లో కొంచెం దీనికి మాత్రం చాలా టైము, ఓపిక అన్నీ మాత్రము అవసరమే. ఇక ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటివి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ పిల్లలు, హడావిడి ఉన్న వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్‌గా ఉంటుంది. ఇలా ట్రై చేద్దాము, ఖాళీగానే ఉన్నాం కదా అని చేశాను. కానీ అందరూ ఇలా ట్రై చేయమాకండి. నేను ఎక్స్‌పీరియన్స్‌గా చెప్తున్నాను. టైం వేస్ట్. కాకపోతే ఏంటంటే మనకి ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే ఫిల్టర్ మనకి స్వచ్ఛమైనటువంటి ఆయిలే వస్తుంది. కాకపోతే టైము ఇంకా మనీ కూడా వేస్ట్ అన్నమాట. కొబ్బరి కుడకలు ఒక 10, 15 ఉంటే వాటికి దాదాపుగా ఒక 200, 300 ఖర్చు పెట్టాము కదా కొబ్బరి ముక్కలకి. వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ట్రై చేశాను. ఇలా పేస్ట్ చేసిన దీనిని ఇలా మొత్తము కూడా ఫిల్టర్ చేసేసి క్లాత్‌లో వేసి తర్వాత దాన్ని కదలకుండా కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట. సో, ఇలా ఒక గిన్నెలో 2, 3 గంటలు కదలకుండా ఉంచేస్తే పైన తెట్టులాగా వచ్చేసింది. వీలుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. అది ఐస్‌లాగా ఫామ్ అయిపోతుందన్నమాట. నేను ఒక వీడియోలో చూశాను. కాకపోతే ఫ్రిడ్జ్‌లో మరలా దానికి కూడా కరెంటు బిల్లు అదొకటి వేస్ట్ అనేసి అనిపించి అలా 2, 3 గంటలు పక్కనుంచాను. ఇలా పైన తెట్టు మొత్తము లేయర్ అంతా తీసాను. అడుగు బాటమ్ మాత్రం అలా వాటర్ తేలిపోతూ ఉన్నాయన్నమాట. సో, ఇలా ఈ లేయర్ అంతా తీసేసి తర్వాత దీనిని ప్రాసెస్‌లో కొన్నిసార్లు మాత్రము టైం తీసుకుంటూ శ్రమ అనిపిస్తూ ఉంటుంది. కానీ అయినా ఓపికగా చేయవలసి వచ్చింది. కానీ ఫ్రెండ్స్, అందరికీ ఓపిక ఉండదు కదా! ఇలాంటి సమయాల్లో మనం కొబ్బరి నూనె కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడమే బెటరు. కాకపోతే అప్పుడప్పుడు మనకి పండగల సీజన్‌లో కొబ్బరికాయలు ఎక్కువగా మనము దేవుడి దగ్గర కొడుతూ ఉంటాము. స్వీట్స్ చేస్తాము. చేసినా ఎక్కువ సార్లు తినలేము కాబట్టి ఇలా చేయొచ్చులే అని ట్రై చేశాను. ఇక చూడండి అవస్థలు. ఇది మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రాసెస్సు ఇలా తెట్టు తీసి అంతా ఓకే. ఒక ప్రాసెస్ అయిపోయిందిలే. దీనిలో పెద్ద ఖర్చేమున్నది. మంచిగా ఫిల్టర్ చేసుకునేటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనుకున్నాను. కానీ ఈ ప్రాసెస్ అంతా మనము ఈ లేయర్ తీయడానికి ఓపికగా తీసుకోవడానికి టైం తీసుకుంది. ఇంకా వేస్ట్ వాటర్‌ని వేస్ట్ చేయకుండా వాటిలో కొద్దిగా వాటర్ కలిపేసి మొక్కలకు పోసాననుకోండి, అదొక ప్రాసెస్. సో, తర్వాత ఈ తెట్టు అంతా ఈ పాల మీద పేరుకున్నటువంటి ఇదంతా కూడా తీసి ప్యాన్ స్టవ్ పైన ఉంచేసి దీన్ని దాదాపుగా గంట సేపు గ్యాస్ పైన దీనిని వేడి చేయవలసి వచ్చిందన్నమాట. అప్పుడు గానీ మనకి తెలియలేదు. ఇంకొకసారి యూట్యూబ్‌లో చూసి మనకు తెలిసినయి, తెలియనివి అన్నీ గూడా ఎక్స్‌పీరియన్స్‌గా మనము ప్రిపేర్ చేసి పెట్టొద్దు అని. ఏదో వ్యూస్ కోసమో లేకపోతే ఏదో మనకొస్తుంది కదా అనేసి మనం చేసామనుకోండి, ఆ వీడియో అది సక్సెస్ అయ్యేది మాట దేవుడెరుగు గానీ, ఇంట్లో మాత్రం గ్యాస్ పొక్క, టైం వేస్టు. అలా అనిపిచ్చిందండి వాస్తవానికి ఈ వీడియో చేసినాక. కాకపోతే ఇక మనం స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇంగ లాస్ట్ వరకు చేసేద్దాము అనేసి ఓపిక నశించిపోయింది. కోపం గూడా వస్తుంది. అనవసరంగా ఈ ప్రాసెస్ మొదలు పెట్టుకున్నానే అనేసి. అయినా కానీ
ఇంక చివరి వరకు కుస్తీలు పడుతూ దీనిని ఎక్కువసేపు గ్యాస్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫాస్ట్‌గా చేయాలన్నా హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే ఎక్కడ మాడిపోతుందో ఫాస్ట్‌గా ప్రిపేర్ చేయడానికని మీడియము, లో ఫ్లేమ్‌లో పెంచుకుంటూ, తగ్గించుకుంటూ దీన్ని ప్రిపేర్ చేయవలసి వచ్చింది. దాదాపుగా గంటన్నర ప్రాసెస్ పట్టింది. హ్యాపీగా వంట చేసుకొని ప్రశాంతంగా తిని పడుకునే వాళ్ళం కదా అనిపించింది. ఇలా చేసే ప్రాసెస్‌లో చూడండి తీరా అంతా ప్రిపేర్ చేసి ఇంత శ్రమ చేసినాక దీనిలో నుండి దాదాపుగా ఒక 13, 14 కొబ్బరి ముక్కల్లో నుంచి ఒక 50-60 గ్రామ్స్ వరకు మాత్రమే వచ్చింది కొబ్బరి నూనె. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఒక 2 కేజీలు, 3 కేజీలు కొబ్బరి కుడకలైతేనే మనకి ఒక పావు కేజీ, హాఫ్ కేజీ అలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే స్వచ్ఛంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.